ఇక రాజైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని అపర్ణదేవి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ చైన్ అంటే ఇక ఇందుకి చాలా ప్రాణం బాబు. వాళ్ళ అమ్మగారి చైను అది తనెప్పుడు కూడా మెడలో నుంచి బయటకి తీయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే చాలా సింపుల్‌గా ఇందు అయితే తన మీద నమ్మకంతో ఆ చైన్ గుర్తు ఇస్తూ ఉండడం తనకి అదే పదే పదే కథలలో మెదులుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇందు గారి చైన్ అయితే తనకి ఇచ్చేయాలిరా అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్‌తో. ఇచ్చేస్తావు కదా! కరెక్టేరా కానీ ఎలా ఇస్తావు? నీకంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఇప్పుడు అంత డబ్బులు వస్తాయి చెప్పు అని అడిగేసరికి ఇక ఆలోచిస్తూ నాకు బైక్ ఉంది కదరా! నాకు బైక్ అమ్మేస్తాను. ఆ బైక్ అమ్మేసి ఆ డబ్బులతో ఆ చైన్ అయితే ఇస్తాను అని చెప్పి ఇందుతో వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అన్నట్టుగానే రాజు అయితే ఆ బైక్ అమ్మేసి ఇందు చైన్ అయితే తాకట్టు పెట్టిన దగ్గర విడిపించుకొని వెళ్ళి ఇందు ముందైతే వేలాడదీస్తూ ఉంటాడు. ఆ చైన్ చూడగానే అప్పటి వరకు మౌనంగా బాధపడుతూ ఉన్న ఇందు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాజు తెచ్చిన వాళ్ళ అమ్మ చైన్ వైపే అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇదే చైన్ తెచ్చిచ్చాను అని అనేసరికి ఆ చైన్ తీసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు తెలిసినప్పటి నుండి ఆ చైన్ ఎప్పుడు కూడా తన మెడ నుండి బయటకు తీయకపోవడంతో చాలా ప్రేమగా ఆ చైన్‌ని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అది చూసి రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా అమ్మగారి చైన్ ఎదురైనందువలన ఈరోజు అసలు నాకు మనసులో అసలు బాగోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో రాజు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా ఇంత డబ్బులు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది ఇందు. మరి రాజు ఏం సమాధానం చెప్తాడు?